హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం సెవెంత్ సోషల్లో మనం 11th లెసన్ అయినటువంటి న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ నేర్చుకుంటున్నామండి. ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుండి ప్రీవియస్ డిఎస్సిలలో ప్రతి ఒక్క సెషన్లో ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మనం నేర్చుకోవాల్సిన ఒక లెసన్. కాబట్టి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక్కసారి మనము నార్మల్గా చూసినట్లయితే మనకి ఇక్కడ చూద్దాం. దీన్ని పార్ట్ 1 అలాగే పార్ట్ 2గా కన్సిడర్ చేశారు, కానీ మనం ఒకటే వీడియోలో చెప్పుకోబోతున్నాము. ఓకే, మెనీ న్యూ డైనాసిటీస్ ఎమర్జ్డ్ ఆఫ్టర్ ద సెవెంత్ సెంచరీ. మ్యాప్ 1 షోస్ ద మేజర్ రూలింగ్ డైనాసిటీస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్స్ బిట్వీన్ 7th అండ్ 12th సెంచరీ. ఈ మధ్యలో ఉన్నటువంటి రాజ్యాల మార్పులు, కింగ్స్ రాజులు ఎట్లా ఏంటిది అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఒక బ్లూ బాక్స్ ఇచ్చారు, చూద్దాం ఒకటిసారి. లొకేట్ ద గుర్జారా ప్రతిహారాస్, రక్షకుటాస్, తర్వాత మనము పాలాస్, చోలాస్, తర్వాత ఏంటిది చౌహాన్స్ అన్న మనము చహమాన్స్ అన్న ఒకటే అన్నట్టు. అవి మనకు లొకేట్ చేయమన్నారు. ఒక్కసారి లొకేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, చోలాస్, ఓకే, ఇవి రక్షకుటాస్, తర్వాత ఇది గుజారా ప్రతిహారాస్, ఓకే. ఇగో ఇక్కడ చూడండి మనకు ఏమున్నాయి, మనకు చౌహాన్స్ అన్నాం కదా, చహమానాస్, ఇగో ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనకు పాలాస్, ఇవి లొకేట్ చేయమన్నారు. ఇది మనకు బెంగాల్లో ఉంది. ఇది మనకు ఎక్కడ ఉంది, ఢిల్లీ ప్రాంతంలో. అంటే ఇది మనకు అజ్మీర్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది కదా, దాంట్లో ఇది గుజరాత్కి సంబంధించింది. తర్వాత ఇది మహారాష్ట్రకు సంబంధించింది. తర్వాత ఇది తమిళనాడుకు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలలో. అట్లా మీకు గుర్తుకు రావాలనేది నేను నార్మల్గా ఇచ్చాను. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లెసన్లో నార్మల్గా మనము ఒక ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం ఇది చూద్దాం. సామంతాస్ గెయిన్డ్ పవర్ అండ్ వెల్త్. దే డిక్లేర్డ్ దెమ్సెల్స్ టు బి ఏ మహాసామంతాస్ అండ్ ఏంటిది మహా మండలేశ్వర. ఏంటిది వీళ్ళు ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సామంత రాజులు అంటే మన అందరికీ తెలుసు కదా. ఇప్పుడు రుద్రమదేవి సినిమా చూసిరు కదా మీరు, దాంట్లో గోనగన్నారెడ్డి ఎవరు, సామంతరాజుయే కదా అని మనము చూసినాం కాకతీయ రాజులకు. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి రాజులు అంటే ఆ 7 to 12 సెంచరీస్ మధ్యలో ఉన్నటువంటి రాజులు ఉంటారు కదా, వాటికి సామంతాస్ ఉంటారు అన్నట్టు. మరి ఆ సామంతాస్ ఎవరు అంటే ల్యాండ్ లార్డ్స్, తర్వాత మనకు ఎక్కువ భూములు ఉన్న వాళ్ళు, తర్వాత ఎక్కువ మనకు పైసలు క్యాపిటలిస్ట్ ఉంటారు కదా, అంటే ఎక్కువ మనకు అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎక్కువ సిరి సంపదలో ఉన్నటువంటి వ్యక్తులు, అవన్నీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళు రాజులు ఏమని అంటే ఏమని వాళ్ళు కోరుకుంటారంటే ఈ సామంతాస్ వాళ్ళకు అంటే ఈ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు సామంతగా ఎవరికి, సామంత రాజులుగా ఎవరికి ఉండాలి, ఈ రాజులకు ఉండాలి. ఈ రాజ్యాలను కాపాడాలి, వాళ్లకు బహుమతులు ఇవ్వాలి, వాళ్లకు సేవ చేయాలి, వాళ్ళ ఆధీనంలో ఉండాలి అని ఆదేశించుతాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మెల్లమెల్లగా మేమే సామంత రాజులం, మేమే మండలేశ్వరం, అంటే మేమే అంతా కూడా అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు తర్వాత, సమ్ టైమ్స్ దే అసర్టెడ్ దేర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ దేర్ ఓవర్ లార్డ్స్. అంటే వాళ్ళ యొక్క ప్రభు అంటే రాజు ఉంటాడు కదా, వాళ్ళకు పట్టించుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు, మాకు మేమే స్వతంత్రంగా ఒక ఇండిపెండెంట్గా ప్రకటించుకున్నాము, మా దాంట్లో ఎవరు రావద్దు అని కొన్ని ప్రదేశాలు అనేటువంటివి ప్రకటించుకుంటాయి. ఒకసారి ఇక్కడ చూద్దాం, మహామండలేశ్వర మహాసామంతాస్ అంటే ఏంటిదో ఇక్కడ ఒకటి చూద్దాం. ద గ్రేట్ లార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఏ రీజియన్ అంటే ఏంటి, ఆ ప్రాంతం ఏదైనా ఉంది, లేకపోతే ఆ సర్కిల్ అంటే ఏంటిది, ఆ కింగ్డమ్ అంటే చిన్నపాటి ఊరు ఉంటాయి కదా, వాటికి సంబంధించింది. ఇప్పుడు చోలాస్కి ఒకటి, చౌహాన్స్కి ఒకటి, పాలాస్కి ఒకటి, రక్షకుటాస్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇప్పుడు ఎవరైతే సామంత రాజులుగా ఉండు అన్నారు కదా, వాళ్ళను రాజులను పట్టించుకోకుండా వీళ్ళే డిక్లేర్ చేసుకొని వీళ్ళే దేవుళ్ళతోటి సమానంగా కొలవబడతారు అక్కడ. అంటే ఇక మనకు డిక్టేటర్షిప్ లాగా అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. ఎందుకంటే మనం అప్పుడు చూడలే కదా, మనం అది చదివితే మాత్రం మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ అనేది చదవండి, ఓకేనా. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. దాంట్లలో రక్షకుట అనేటువంటి వాళ్ళు ఒకరు, వీళ్ళు డెక్కన్ ప్రాంతంలో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దీంట్లలో ఎవరు రక్షకుటలో దంటి దుర్గుడు అనేటువంటి ఒక సామంతరాజు ఉంటాడు.
ఇది మనకు 8వ శతాబ్దం మధ్య అంటే 18th సెంచరీ మిడ్లో జరుగుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఈ రక్షకుట వాళ్ళు ఎవరి కింద ఉంటారంటే చాళుక్యాస్ ఉంటుందిగా, కర్ణాటక చాళుక్యాస్ కింద సామంత రాజులుగా ఉండేవాళ్ళు. ఈ రక్షకుటాస్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరి కింద ఉండేవాళ్ళు, చాళుక్యాస్ ఆఫ్ కర్ణాటక వాళ్ళ కింద ఉండేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రక్షకుట వాళ్ళు వీళ్ళ మీదనే ఎదురుదాడి చేసి గెలిచేసి ఎవరు రక్షకుటకు సంథింగ్ ఒక కింగ్ అంటే ఎవరో ఒక లీడర్ ఉంటాడు కదా, ఆయన ఎవరు దంటిదుర్గ ఏం చేస్తాడు, మనకు హిరణ్య గర్భ అని మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది. హిరణ్య గర్భం అంటే ఏంటిది, గోల్డెన్ వూమ్ అన్నట్టు, అంటే రీబర్త్ అయినా అంటే ఆ చాళుక్య కుటుంబం ఏదైతే ఉందో, క్షత్రియన వైశ్య అవి ఏదో ఒకటి ఉంటుంది కదా, క్షూద్రన, దాంట్లో ఆయన పుట్టకపోవచ్చు కానీ వాళ్ళని అంటే వాళ్ళని ఓడగొట్టి హిరణ్య గర్భం అంటే గోల్డెన్ నా నుండి ఇప్పటి నుండి ఇంకొక అంటే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అని ఒక మెసేజ్ ఇస్తాడు. మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నా, మీరు టెక్స్ట్ బుక్ చదివితే ఈజీగా అర్థమైపోతుంది, జస్ట్ మీకు ఓవరాల్ ఐడియా ఉండాలని అంతే, ఓకేనా. నెక్స్ట్ దాంట్లలో మళ్ళీ ఇంకొక దాంట్లో చూద్దాం. రక్షకుట వాళ్ళు అనేది అయిపోయింది. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు, కదంబ మయూర శర్మ, తర్వాత ఎవరు గుర్జర ప్రతిహార, తర్వాత హరిశ్చంద్రుడు. వీళ్ళు ముగ్గురు కూడా మనకు అంటే బ్రాహ్మణులే. ఎవరు ముగ్గురు కూడా బ్రాహ్మణుడికి చెందినటువంటి వాళ్ళే. బ్రాహ్మణుని అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తారు, కత్తి పడతారు, అంటే ఆయుధాలు పడతారు. అవన్నీ చేసి కూడా రాజస్థాన్ అలాగే మనకు కర్ణాటక, రాజస్థాన్ ఈ 2 రాజ్యాలలో సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నట్టు. అంటే ఎందుకు మరి, అది వాళ్ళ యొక్క అప్పటి ఉన్న సిచ్యువేషన్స్ అట్లాంటిది. బ్రాహ్మణులు ఉన్నా కానీ వీళ్ళు ముగ్గురు గుర్తుపెట్టుకోండి, హూ ఆర్ ద బ్రాహ్మణ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ద కర్ణాటక అండ్ రాజస్థాన్ ఎంపైర్స్. అంటే కింద ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ రాజస్థాన్కును మళ్ళీ ఇంకేంటిది కర్ణాటక రాజ్యాలను స్థాపించిన అంటే బ్రాహ్మణులు ఎవరు అని మనకు అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ శర్మ అని ఉంది కదా, ఒకటి శర్మ, తర్వాత ఏంటిది గుర్జారా, తర్వాత హరిశ్చంద్ర, ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మనం నెక్స్ట్ స్లైడ్లో వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది వాల్ రిలీఫ్ ఫ్రమ్ కేవ్, ఏంటిది ఎల్లోరా ఉన్నటువంటి 15వ గుహలో మనకు ఇది చూపెడుతుంది. విష్ణు అవతారమూర్తి ఎవరు నరసింహుడు, ఓకే, రాముడు, తర్వాత మనకు ఎవరు కృష్ణుడు, తర్వాత వెంకటేశ్వరుడు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో వెంకటేశ్వరుడు మనకు ఎవరు కలియుగ దైవం అంటాం కదా. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన పిక్చర్లో షోయింగ్ విష్ణు యాజ్ నరసింహ, ఏంటిది నారసింహ, ద మ్యాన్ లయన్. ఇట్ ఈస్ ఎ వర్క్ ఆఫ్ ద ఏంటిది రక్షకుట పీరియడ్. అప్పుడు రక్షకుట కాలం లాంటి ఎల్లోరాలో ఉన్నటువంటి 15వ నంబర్లో ఉన్నటువంటి గుహ అన్నట్టు అది, ఓకేనా. మనం దాంట్లో చూసుకున్నట్లయితే మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూద్దాం. మనము శాసనాలలో మొదటి పేర్కొనే భాగాన్ని మనం ఏమంటాము అంటే మనం ప్రశస్తి అంటాము. దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రశస్తి, తర్వాత ల్యాండ్ లార్డ్స్ అంటే ఏంటిది భూదానాలు అంటాం కదా, వాళ్ళు ఎట్లా ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ ప్రశస్తి అంటే ఏంటిది, మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అంటాం కదండి, కాన్స్టిట్యూషన్లో ప్రేంబుల్ ఉంటుంది కదా, ముందు ఇండెక్స్ సూచిక అలాగుంటుంది అన్నట్టు. దాంట్లో ఏమేమి కంటెంట్ డీటెయిల్స్ అబౌట్ రూలింగ్ ఫ్యామిలీ, అది పాలించేటువంటి వాళ్ళు ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఏంటిది మనము జవహర్లాల్ నెహ్రూ 1947 టు 1952 వరకు, 1960 వరకు ఇట్లా అంటాం కదా. సేమ్ అప్పుడు ఉన్నటువంటి వాటిలలో దానికి సంబంధించినటువంటి బుక్ అన్నట్టు, బుక్ టైప్ ఉంటుంది అది, ఓకేనా. దాంట్లో ఒక్కసారి చూసినట్లయితే మనము పూర్వం రాజుల గురించి, తర్వాత వాళ్ళు ఏ కాలానికి చెందినవారు, తర్వాత వాళ్ళ యొక్క విజయాలు, వాళ్ళ యొక్క అపజయాలు, తర్వాత వాళ్ళు ఎలా చేశారు ఏంటిది, వాళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఎలా అడ్మినిస్ట్రేషన్ చేశారు అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ మనము ఆ ప్రశస్తి లాగానే మనకు ఒక ఇంపార్టెంట్ ప్రశస్తి అనేది దొరికింది. అది దేంట్లో ఉంది అంటే సాంస్క్రిట్లో ఉంది. అది ఎక్కడ దొరికింది అనేది చూసుకున్నట్లయితే మనకు గ్వాలియర్ అనేటువంటి ప్రాంతంలో మధ్యప్రదేశ్లో దొరికింది, ఓకేనా. ఇది మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి అది ఆ ప్రశస్తిలో ఏముంది అంటే అచీవ్మెంట్స్ ఆఫ్ నాగభట్ట. మనము డిస్క్రైబ్స్ ఆఫ్ నాగభట్ట ఏ ప్రతిహార కింగ్, అతను దేనికి చెందినటువంటి కింగ్, రాజు ప్రతిహార, ఓకేనా. అతని గురించి ఉన్నాయి. మనం ఒక్కసారి మనకు ఒక బ్లూ బాక్స్లో ఇచ్చారు, చూసినట్లయితే మనం ఒక్కసారి చదివితే ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. తర్వాత మనము ఇక్కడ కాపర్ ప్లేట్స్ ఉన్నాయి,
ఇవి కూడా చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ మెనీ రూలర్స్ డిస్క్రైబ్డ్ దేర్ అచీవ్మెంట్ ఇన్ ప్రతిహారాస్. ప్రతి ఒక్క రూరల్ కూడా చాలా రూరల్ అంటే మన రాజులు కూడా వాళ్ళ యొక్క విజయాలను వాళ్ళ యొక్క చేసినటువంటి కీర్తిని దేంట్లో ప్రతిహస్తిలో మనము చూస్తారని అంటే వాళ్ళు వర్ణిస్తారన్నట్టు. అది మనకి ఈరోజు మనకు ఒక ఆధారంగా ఉంటుంది. ఒక్కసారి చూసినట్లయితే దాంట్లో ఒక ప్రతిహార ఏంటిది, ప్రతిహస్తి ఏంటిది మనం చూసుకున్నట్లయితే సాంస్క్రిట్లో ఉంది, గ్వాలియర్లో ఉంది, అది మధ్యప్రదేశ్లో. అది దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే నాగభట్టాస్ అచీవ్మెంట్స్. అతను ప్రతిహార కింగ్. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం ద కింగ్స్ ఆఫ్ ఆంధ్ర. సైంధవ అంటే సింధ్, ఇంకా విదర్భ, ఇది ఇక్కడ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, అండ్ కళింగ పార్ట్ ఆఫ్ ఒడిస్సా. ఫెల్ బిఫోర్ హిమ్ ఈవెన్ యాజ్ ప్రిన్స్. ఇతను యువరాజు ఉన్నప్పటికే ఇతని ముందు ఈ రాజ్యాలన్నీ కూడా మోకరిల్లాయి. అతను రాజు కూడా కాలేదు, యువరాజు ఉన్నప్పుడే. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హీ వాన్ ఏ వార్ ఓవర్ మనము చాక్రాయుధ ద రూలర్ ఆఫ్ కనౌజ్ పరిపాలకుడు అనేటువంటి ఆ రాజ్యాన్ని ఇతను గెలిచిండన్నట్టు. అంటే ఇతను కనౌజ్ అనేటువంటి వారు రాజు, ఇది చాక్రాయుధ అనేటువంటి, ఇప్పుడు వీళ్ళకు మన రాజ్యం పేరు ఉంటుంది కదా, ఇప్పుడు కళింగలాగా వీళ్ళకు కూడా ఒకటి అన్నట్టు. అతన్ని గెలిచిండంట. దేని ద్వారా? వార్ అంటే యుద్ధం చేసి గెలిచిండు. తర్వాత ఇంకొన్ని విజయాలు ఉన్నాయి. హీ డిఫీటెడ్ ద కింగ్ ఆఫ్ వంగా అంటే పార్ట్ ఆఫ్ బెంగాల్, తర్వాత అనర్త పార్ట్ ఆఫ్ గుజరాత్, తర్వాత మాల్వా పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్, తర్వాత కిరాత అంటే ఫారెస్ట్ పీపుల్. వీళ్ళను మనము ఇంకొక తెలుగులో ఏమంటాం, వనవాసులు అని అంటాం. మనకు తెలుగులో ఇచ్చినటువంటి వర్డ్ అదే వనవాసులు. ఓకేనా. నెక్స్ట్ తురుష్క అంటే టర్కీలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి. వత్సమత్స్య అంటే బోత్ కింగ్డమ్స్ ఇన్ నార్త్ ఇండియా. ఇవి రెండు కూడా నార్త్ ఇండియాలో ఉన్నాయి, వత్సమత్స్య అనేటువంటి రాజ్యాలు. ఓకేనా, ఇవి మనకు దేనికి సంబంధించింది, అచీవ్మెంట్స్ ఆఫ్ నాగభట్ట. తర్వాత ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఏముంది మనకు చూసినట్లయితే మనకు 9వ శతాబ్దం అంటే 9th సెంచరీకి సంబంధించినటువంటి ఇది మనము కాపర్ ప్లేట్స్. దిస్ సెట్ ఆఫ్ ఏ కాపర్ ప్లేట్స్ రికార్డింగ్ ఏ గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ మేడ్ బై రూరల్ ఇన్ 9th century, రిటన్ పార్ట్లీ ఇన్ సాంస్క్రిట్ అండ్ పార్ట్లీ ఇన్ తమిళ్. ఇవి 9th centuryకి సంబంధించినటువంటి మనకు తామపత్రాలు అంటే కాపర్ ప్లేట్స్ అన్నా కూడా తామ్రపత్రాలు అన్నా కూడా ఏదో మనకు అర్థం కావడానికి నేర్చుకోవాలి, అంతే. అది కొన్ని సాంస్క్రిట్లో రాయబడ్డాయట, కొన్ని తమిళంలో రాయబడ్డాయి. ఇది మనం ఇంకొకటి చూస్తే ద రింగ్ హోల్డింగ్ ద ప్లేట్స్ టుగెదర్ ఈజ్ సెక్యూర్డ్ విత్ ద రాయల్ సీల్ టు ఇండికేట్ దిస్ ఈజ్ అన్ అథెంటిక్ డాక్యుమెంట్. ఈ పత్రాలపై రాజముద్రలు వేసి వీటిని అధికార ధృవీకరించారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మనం నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే తర్వాత మనకు భూములతోటి ఏమి ఇచ్చేవారు. ఇప్పుడు భూముల పత్రాలు చూసినాం కదా రాజులది. తర్వాత భూములతోటి వాళ్ళకి ఏమి ఇచ్చేవారంటే ఇది మనము దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ తమిళ్ సెక్షన్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్ గివెన్ బై చోలాస్ గురించి. తర్వాత మనం కొన్ని డైరెక్ట్ మనము ఇక్కడ చూద్దాం. హూ రిసీవ్స్ ద ల్యాండ్ కెన్ కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ హిట్. హీ కెన్ కలెక్ట్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ బై జ్యుడిషియల్ ఆఫీసర్స్ యాజ్ ఫైన్స్ అండ్ ద ట్యాక్స్ ఆన్ ద బెటల్ లీవ్స్, ఉవెన్ క్లాత్, తర్వాత వెహికల్స్. ఇప్పుడు ఎవరైతే రాజుల నుండి మనకు నార్మల్గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు గిఫ్ట్కి ఇస్తారు కదా రాజులు, వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, అంటే అద్దె కట్టుకోవచ్చు, అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా దాంట్లో నుండి వీళ్ళు ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఫైన్స్ వేస్తారు కదా, అట్లా వీళ్ళు కూడా విధించే జరిమానాలు వేసుకోవచ్చు. తర్వాత మనకు తమలాపాకులు ఉంటాయి కదా, తమలాపాకుల పైన కూడా పన్ను వేస్తారట. తర్వాత నేతగడ్డి, ఇది ఉవెన్ క్లాత్ అంటే మనకు నేతగడ్డి. తర్వాత వాహనాలు వెహికల్స్ పైన కూడా ఉంటాయి అన్నట్టు. సేమ్ ఇక్కడనే మనము హీ కెన్ బుల్డ్ లార్జ్ రూమ్స్ విత్ అప్పర్ స్టోరేజ్ మేడ్ ఆఫ్ బేక్డ్ బ్రిక్స్. మనం చూసుకున్నట్లయితే మన అందరికీ తెలిసిన విషయమే, మనము చిన్న పెద్ద రూములు కానివ్వండి, తర్వాత మనకు మనకు ఇటుకలు ఉంటాయి కదా, కాల్చిన ఇటుకలు, వాటి మీద. తర్వాత హీ కెన్ గెట్ లార్జ్ అండ్ స్మాల్ వెల్స్ డగ్, అతను చిన్న పెద్ద బావి కూడా తవ్వించవచ్చు. తర్వాత హీ కెన్ ప్లాంట్ ట్రీస్ అండ్ థార్నీ బ్రషెస్ ఇఫ్ నెసెసరీ. హీ కెన్ ఆల్సో గెట్ కెనాల్స్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ఇరిగేషన్. హీ షుడ్ ఎన్ష్యూర్ దట్
వాటర్ ఈస్ నాట్ వేస్టెడ్ అండ్ దట్ ఎంబ్యాంక్మెంట్స్ ఆర్ బుల్ట్. అంటే అతను ఏంటిది నీటిపారుదల అంటే నీటికి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన అవసరమైతే కాలువలు కూడా కట్టించవచ్చు. దాన్ని అంటే వృధా చేయకుండా వేస్టేజ్ చేయకుండా దానికి సంబంధించినటువంటి నెసెసరీ యాక్షన్స్ కూడా ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే మనకు కింగ్స్ నుండి తీసుకోబడతారో వాళ్ళు చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మళ్ళీ మనము ఒక ఇంపార్టెంట్కి వెళ్ళిపోతే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ 12th సెంచరీకి సంబంధించిన ఒక లాంగ్ సాంస్క్రిట్ పోయం కూడా దొరికింది. ఇది హిస్టరీ ఆఫ్ కింగ్స్ హూ రూల్డ్ కాశ్మీర్. అంటే కాశ్మీర్కి ఎవరైతే మనకు పరిపాలించారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక లాంగ్ సాంస్క్రిట్ పోయం అంటే సంస్కృతంలో ఉన్నటువంటి పద్యం ఒకటి దొరికింది. తర్వాత ఇది కంపోజ్డ్ బై ఎవరు కంపోజ్ చేశారంటే మనకు కల్హనుడు. దాన్నే మనము ఇంగ్లీష్లో కల్హన అని కూడా అంటాము. ఓకే అండి. మనం నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. త్రిభువన చక్రవర్తి. ఇక్కడ త్రిభువన చక్రవర్తి అంటే ఏంటిదంటే లార్డ్ ఆఫ్ 3 వరల్డ్స్ అన్నట్టు. అంటే 3 రాజ్యాలకు ఆయన చక్రవర్తి అని మనం అంటాము. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొకటి మనము ఆ 3 రాజ్యాలు దానికి సంబంధించినటువంటి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. ఇక్కడ గుజరాత్ ప్రతిహార, తర్వాత మనకు రక్షకుట, తర్వాత పాలా డైనాసిటీస్ ఉన్నాయి కదా. ఇవి మూడు కూడా దేని మీద ఆ 3 దేనికి కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నది కదా కనోజ్ అనేటువంటి మనము ఈ రూల్ ఎక్కడ ఉంది అంటే ఇది గంగా వ్యాలీకి సంబంధించిన దాంట్లో ఉంది. అంటే మనకు గంగా నది ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాజ్యం. దీని మీద వీళ్ళ ముగ్గురి కన్నుబడ్డది. ఎవరు? గుజ్రారా, తర్వాత మనకు గుజ్రారా ప్రతిహార, రక్షకుట, పాలా డైనాసిటీ. వీళ్ళు ముగ్గురు కూడా దాని మీద ఫౌట్ చేసిర్రు అన్నట్టు. దాన్నే మనం ఏమంటామంటే త్రైపాక్షిక పోరాటం లేదా మనము త్రిపార్టైట్ స్ట్రగుల్ అని అంటాము ఇంగ్లీష్లో, తెలుగులో. ఓకే. కొంచెం హార్డ్ వర్డ్స్ ఉన్నాయండి కాబట్టి కొంచెం అటు ఇటు మిస్టేక్స్ జరుగుతాయి, కాబట్టి మీరు కూడా సరి చేసుకోగలరు. నెక్స్ట్ మనకు మహమ్మద్ గజనీకి చూసుకున్నట్లయితే మహమ్మద్ గజనీ కోసం చూద్దాం. సుల్తాన్ మహమ్మద్ గజనీ ఇతని పూర్తి పేరు. ఇతను ఆఫ్ఘనిస్తాన్కి చెందినవాడు. సెంట్రల్ ఏషియా, ఇరాన్, తర్వాత నార్త్ వెస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా కూడా ఆక్రమించాడు. తర్వాత ఇతని యొక్క పీరియడ్ ఏంటిది అంటే 997 CE కామన్ ఎరా టు 1030 CE. అంటే దాదాపుగా 33 years అనేటువంటిది ఈయన యొక్క పరిపాలించడం జరిగింది. ఓకే. తర్వాత డెస్ట్రాయిడ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్. ఇది నార్త్ వెస్ట్ ఇదే కదా, గుజరాత్లో ఉన్నటువంటి ద ఫేమస్ సోమనాథ్ టెంపుల్ కూడా ఈయన డెస్ట్రాయ్ చేయడం జరిగింది. తర్వాత ఈయనకి ఎట్లాంటి ఏమి ఇంట్రెస్ట్ అంటే ఆక్రమించిన ప్రాంతాలు ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవాలి, ఇంకా ఆక్రమించాలి, ఇంకా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇంకా ఉన్నటువంటి అన్ని ధనాన్ని తీసుకుపోయి ఏం చేయాలనుకుంటాడంట అంటే అతని యొక్క క్యాపిటల్ సిటీ గజనీ ఉంటుంది కదా, అది ఎక్కడ ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. దాన్ని మంచిగా నిర్మించాలి అని అనుకుంటాడు, నిర్మిస్తాడు. లాస్ట్కు ఈ సోమనాథ్ టెంపుల్ ఉంటుంది కదా మనకు గుజరాత్లో, శివుని టెంపుల్, ఇక్కడలో మనకు దాదాపుగా ఉన్నటువంటి దాన్ని కూలగొట్టి అంతా కూడా దాని మీదనే ఒక మెనీ టైమ్స్ అన్నట్టు అట్లా దండయాత్ర చేసి ఉన్నటువంటి సంపద అంతా కూడా దొంగలించడం జరిగింది. తర్వాత మనము ఇప్పుడు నేను అన్నా కదా ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అని, ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అవన్నీ కూడా ఎవరు అంటే రాయడం కానివ్వండి, అవన్నీ కూడా ఒక పండితుడు ఉంటాడు కదా, ఎవరు భారత ఉపఖండం గురించి రచనలు చేసి ఆయనకు అప్పగించాలి. అతని పేరేంటిదంటే ఆల్ బిరూని అనేటువంటి వ్యక్తి. ఇది మనకు సీటెట్లో ఫ్రీక్వెంట్గా అడుగుతారు. తర్వాత టెట్లో కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ డిఎస్సిలోగా మాత్రం 100% అడగడం జరుగుతుంది. పోయినసారి మాత్రం ఒక బిట్ వచ్చింది దీని మీద, కాబట్టి జాగ్రత్త. ఓకేనా. నెక్స్ట్ ఈ అరబిక్ వర్క్ని ఏమంటారు అంటే కితాబ్ అల్ హింద్ అంటారట. ఏమంటారు? కితాబ్ అల్ హింద్ అని పిలువబడే అరబిక్ గ్రంథం. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మనం మనలాంటి వాళ్ళు చదివి బాధపడాలి కదా, కాబట్టి అవన్నీ కూడా ఎవరికి అవుతారు, ఒక సాంస్క్రిట్ కన్సల్ట్స్కి అవుతారు. అవన్నీ కూడా ఒక అకౌంట్గా అంటే ఒక బుక్గా ఒక గ్రంథంగా తయారు చేయాలి అని ఇది వాళ్ళ యొక్క స్టోరీ. ఆ ధనాన్ని అంతా కూడా మనము క్యాపిటల్ సిటీ గజనీలో పెట్టాడు, మన ఇండియన్ ధనం అంతా. ఓకే. ఇదంతా కూడా వాళ్ళ యొక్క స్టోరీ. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చౌహాన్స్కి వచ్చేద్దాం. ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ మీ అందరికీ తెలిసిన గ్రేట్ వ్యక్తి. అతని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. చౌహాన్స్ అంటే చహమానాస్ అని కూడా అంటాము. వీళ్ళు మనకు ఢిల్లీ అండ్ అజ్మీర్ అంటే ఈ 2 ప్రాంతం అంటే సెంట్రల్ ఇండియాలో వాళ్ళు పరిపాలించడం జరిగింది.
తర్వాత వెస్ట్ టు ఈస్ట్ ఇదంతా కూడా వాళ్ళు చేద్దాం అనుకున్నారు, కానీ అపోజ్డ్ బై ఎవరు, చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్ అంటే ఇటు. తర్వాత ఎవరు, గహా దవాలాస్ అనేటువంటి వాళ్ళు ఎవరు, మనకు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు కూడా వీళ్ళని అపోజ్ చేయడం జరిగింది, అంటే వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా కదలకుండా అక్కడనే ఉండిపోయారు. తర్వాత ఫేమస్ రూలర్ అంటే మనకు పృథ్వీరాజ్ చౌహాన్. ఇతని యొక్క పీరియడ్ 1168 టు 1192 సిఈ. తర్వాత ఇతను హూ డిఫిటెడ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘాన్ రూలర్ మహమూద్ గోరీ. ఓకే, సుల్తాన్ మహమూద్ గోరీ ఇన్ ఏంటిది 1191 సిఈ, బట్ లాస్ట్ ఇన్ నెక్స్ట్ ఇయర్ 1192. అతను ఎవరు, మనకు మహమూద్ గోరీ అనేటువంటి వ్యక్తి సేమ్ మనకు మహమ్మద్ గజనీ లెక్కనే దండయాత్రలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఇతనికి మహమూద్ గోరీని మనము ఎవరు, పృథ్వీరాజ్ చౌహాన్ 1191లో ఓడించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయరే పృథ్వీరాజ్ని ఎవరు, గోరీ ఓడిస్తారు. ఇది వాళ్ళ యొక్క స్టోరీ. తర్వాత మనం ఇంకొక టాపిక్లో వెళ్ళిపోదాం, ద చోలా కింగ్డమ్ అండ్ ఇట్స్ నేబర్స్. ఇది చూద్దాం. ఇగో ఇదంతా కూడా మనకు చోలా అన్నట్టు, ఇది వీళ్ళదే ఇదంతా కూడా. ఓకే, దాంట్లో ఇది కాకతీయాసు, తర్వాత ఇది మనకు సౌత్ కళింగ, మళ్ళీ ఇది కళింగ అటు, ఇది వేరే మళ్ళీ. ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఒకటి చూపెట్టాలి దీంట్లో, ఒక్కసారి చూసినట్లయితే ఇగో ఇది ఏంటిది, గోదావరిది కదా, ఒకసారి చూడండి. మీకు ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కూడా యూజ్ అవుతుంది. ఓకే, చూడండి ఇట్లా ఉందా. ఓకే, స్ట్రీమ్స్. సో దిస్ ఈస్ కాల్డ్ డెల్టా. ఓకే, డెల్టా. వాట్ ఈస్ ద గోదావరి డెల్టా. మరి ఇదేంటిది, తుంగభద్ర డెల్టా. చూడండి, ఓకే, ఇదే తుంగభద్ర డెల్టా. తర్వాత మనకి ఇక్కడ పెన్నా. తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇప్పుడు తంజావూరు, తర్వాత ఉరియర్, తర్వాత గంగైకొండ, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాం. వీటికి సంబంధించినటువంటి కావేరీ డెల్టా చుట్టుపక్కలనే ఉంటారన్నట్టు వీళ్ళు, అంటే వీటి యొక్క రాజ్యాలు. ఓకే ఓకే, ఇగో చూడండి. ఓకే, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఇట్లా ఉంటాయి అన్నట్టు, అవి డెల్టా అన్నట్టు. మీకు ఎప్పుడైనా రివర్స్ అండ్ ఇంకా అంటే వేరే లెసన్స్లలో కూడా మీకు చాలా ఉపయోగపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. చోలాస్ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ఉరయూరు నుండి తంజావూరు వరకు వీళ్ళదే రాజ్యం అన్నట్టు. తర్వాత మైనర్ చీఫ్లీ ఫ్యామిలీ అన్నట్టు వీళ్ళు. దాంట్లో చిన్నగా చీఫ్లీ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబం, ముఖ్య కుటుంబం ఒకటి ఉంటుంది దాంట్లో కావేరీ డెల్టా ప్రాంతంలో. ఎవరిది అంటే మనకు ముత్తరాయర్ అని పిలువబడేటువంటి వాళ్ళు ఏంటిది, వాళ్ళ యొక్క చిన్న కుటుంబం. ఇక్కడ చూద్దాం, నేను ఇదంతా చదివేసినాక ఒక్కటేసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ మనము ఇంకా పల్లవ కింగ్స్ ఆఫ్ కాంచీపురం వీళ్ళు. తర్వాత విజయలయ చోలాస్ ఫ్రమ్ ఏంటిది, ఊరయూరు. వీళ్ళు 9th సెంచరీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు విజయలయ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు తంజావూరులో ఏం చేస్తారు, ఒక టెంపుల్ నిర్మిస్తారు. అది ఏంటిది అంటే నిషుం భరుదిని అనేటువంటి ఒక టెంపుల్. ఓకేనా. తర్వాత మనము నార్మల్గా నేను డైరెక్ట్ చెప్పేస్తా. ఇగో చూడండి, ఫస్ట్ ఏంటిది అంటే మనము ఒక రాజ్యం ఉంటుంది, అది కంచీపురంలో పల్లవ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ చిన్న ముఖ్య కుటుంబం అన్నా కదా, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఆక్రమించుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ చోలాస్ అనేటువంటి విజయల అనేటువంటి ఒక కింగ్ ఆక్రమిస్తాడు. అప్పుడే మనకు చోలాస్ అనేటువంటి కింగ్డమ్ అనేది ఏర్పడుతుంది. సో వీళ్ళ గురించి ఇది ఇంపార్టెంట్ అంతే. ఇగో ఇది ఫస్ట్ కాంచీపురం ఉంటుంది, అది వాళ్ళు పల్లవ వాళ్ళు ఉంటారు. తర్వాత ఒక చిన్న కుటుంబం వీళ్ళని ఆక్రమించేస్తుంది మెల్లమెల్లగా. తర్వాత వీళ్ళ నుండి చోలాస్ అనే వాళ్ళు గుంజుకుంటారు అన్నట్టు. ఓకే, దాంట్లో విజయలయ అనేటువంటి వాళ్ళు ఫేమస్ రూరల్. తర్వాత విజయలయ తర్వాత ఎట్లా ఉంటుందంటే, ద పాండ్యన్ అండ్ ద పల్లవాస్ టెరిటరీస్ టు ద సౌత్ అండ్ నార్త్ వేర్ మేడ్ పార్ట్ ఆఫ్ దిస్ కింగ్డమ్. ఈ చోలాస్ అనేటువంటి సౌత్ తర్వాత నార్త్ పార్ట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పాండ్యాస్ వాళ్ళు కల్పిస్తారు. ఓకే, తర్వాత రాజరాజ 1 పవర్ఫుల్ చోళా రూలర్ అన్నట్టు. ఇతను ఏం చేస్తాడు, మనకు కింగ్ ఎక్కడ 1985 సికి ప్రాంతంలో కింగ్ అన్నట్టు. అతని యొక్క ఎక్స్పాండెడ్ హీస్ కంట్రోల్ ఓవర్ మోస్ట్ ఆఫ్ దీస్ ఏరియాస్. ఇక అతను పవర్ఫుల్ కింగ్ అన్నప్పుడు ఎక్స్పాండ్ చేస్తాడు, అతని యొక్క రాజ్యాన్ని అంతా కూడా ఎక్స్పాండ్ చేస్తాడు. అతని యొక్క సన్ ఎవరు, రాజేంద్ర 1. ఈయన ఏం చేస్తాడు, ఆయన కూడా కంటిన్యూ హీస్ పాలసీస్ అండ్ కంక్యూర్ ద గంగా వ్యాలీ, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఆసియా. ఇక తండ్రి బాటకై కొడుకు నడిచినట్టు రాజరాజ బాటలో రాజేంద్ర కూడా నడుస్తాడు. అతను కూడా గంగా వ్యాలీ అంటే ఏంటిది, మన గంగా నదికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు, శ్రీలంక, తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా, ఇవన్నీ కూడా ఆక్రమించడం జరుగుతుంది.
తర్వాత ఆయన ఏం చేస్తారు, డెవలపింగ్ ఏ నావీ ఫర్ హిస్ ఎక్స్పెడిషన్స్. అంటే ఏంటిది, నావీ నౌకాదళాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా డెవలప్ చేస్తాడు. ఎందుకు, వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు, ఫాదర్ రాజరాజ, తర్వాత సన్ ఎవరు, రాజేంద్ర. వాళ్ళు ఇగో ఈ టెంపుల్ ఉంది కదా, ద టెంపుల్ ఆఫ్ గంగైకొండ చోళాపురం. నోటీస్ ద వే ఇన్ విచ్ ద రూఫ్ టాపర్స్ ఆల్సో లుక్ ఎట్ ద ఎలాబరేట్ స్టోన్ స్కల్ప్చర్స్ యూజ్డ్ టు డెకరేట్ ద అవుటర్ వాల్స్. ఓకే, ఒక్కసారి రాతి శిలలో అలంకరించినటువంటి ఆ తీరును చూడండి. ఇది ఎక్కడ ఉంది అంటే మనకు గంగైకొండ చోళాపురంలో ఉన్నటువంటి ఒక దేవాలయం. ఇది ఎవరు నిర్మించారు, మన ఫాదర్ అండ్ సన్ రాజరాజ అండ్ రాజేంద్ర. ఓకే, ఏ చోళా బ్రౌన్ స్కల్ప్చర్, నోటీస్ హౌ కేర్ఫుల్లీ ఇట్స్ డెకరేటెడ్. ఏంటిది, అదే వాళ్ళ యొక్క విగ్రహం అన్నట్టు, బ్రౌన్స్ అన్నట్టు. ఈ బ్రౌన్స్ అనేది ఫైనెస్ట్ అనేది మనం వరల్డ్లోనే చాలా రేర్ అన్నట్టు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, చోళా బ్రౌన్ ఇమేజ్ ఫైనెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ తంజావూరులో మనకు గంగైకొండలో చోళాపురం అనేటువంటి ఏంటిది మనకు అక్కడ ఒక టెంపుల్ నిర్మించడం, ఎవరు, రాజరాజ అండ్ రాజేంద్ర. తర్వాత వీళ్ళు ఎవరు కొడుకు ఏం చేస్తాడు, ఏషియా అంటే సౌత్ ఈస్ట్, తర్వాత మనకు శ్రీలంక, తర్వాత ఏంటిది గంగా వ్యాలీని అంటే అక్కడ ఉన్నటువంటి ఆక్రమించడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లలో మనకు ఒకటి మండలమ్స్ అని ఆర్ ప్రావిజన్స్ అని అంటారు. దాంట్లలో సబ్ డివైడ్ ఏం చేస్తారంటే నాడుస్, తర్వాత వలనాడుస్ అని డివైడ్ చేస్తారు. అవి ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా. తర్వాత చూద్దాం, సెటిల్మెంట్స్ ఆఫ్ ప్లీజెంట్స్ తర్వాత ఆర్ నోన్ యాజ్ ఊరు. ఏంటిది, మన రైతుల స్థిర నివాసాలకు అనేది ఊరు అనే పేరు అంటారు. గ్రూప్ ఆఫ్ ఊరు ఈజ్ కాల్డ్ నాడు అన్నట్టు. తర్వాత రిచ్ పీసెన్స్ ఆఫ్ వెల్లాల క్యాస్ట్ ఎక్సైజెస్ కన్సిడరబుల్ కంట్రోల్ ఓవర్ ద అఫేర్స్ ఆఫ్ ద నాడు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద సెంట్రల్ చోళా గవర్నమెంట్. ఇక్కడ ఇది వెల్లాల అనేటువంటిది రిచ్ క్యాస్ట్ అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి, భూములు ఎక్కువ ఉంటాయి, అన్ని ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు చెలాయిస్తారు. అధికారాన్ని ఎవరి మీద చెలాయిస్తారు, ఈ నాడు పీపుల్స్ మీద చెలాయిస్తారు అన్నట్టు. అవి విత్ ద పర్మిషన్ ఆఫ్ చోళా గవర్నమెంట్. ఇట్లా వీళ్ళు ఫండింగ్ చేస్తారు కదా. ఇప్పుడు మనకు పార్టీస్ ఉంటాయి కదా, పార్టీస్కి బిగ్ ఇన్స్టిట్యూషన్స్, శ్రీ చైతన్య, నారాయణ వాళ్ళు ఫండింగ్ చేసినట్టు వీళ్ళకి కూడా ఫండింగ్ చేస్తారు అన్నట్టు. ఓకే. మువ్వేందలన్. ఇక్కడ మువ్వేందలన్ అంటే ఏంటిది, మనము ఏ వెలన్ ఆర్ పీసెంట్ సర్వింగ్ 3 కింగ్స్ అంటే ఏంటిది, 3 రాజులకు సేవలు అందించే రైతు లేదా వెలన్ అని అంటాము. తర్వాత అయ్యరర్ అంటే ఏంటిది, దాంట్లో ముఖ్యుడు. ఓకేనా. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది కొంచెం చాలా పెద్దగానే ఉంది కాబట్టి మీరు ఓపికతోటి వింటారనేటువంటిది మేము అనుకుంటున్నాం. కానీ పూర్తిగా ఎవరు చూస్తున్నారు, అంత ఓపిక లేదు. ఓపిక లేనప్పుడు నీకు మార్కెట్లో వస్తుంది రాదు. ఓకే. ఏ 9th century sluice gate in the తమిళనాడు, ఇట్ రెగ్యులేట్స్ ద అవుట్ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ ట్యాంక్ ఇన్ టు ద ఛానల్ దట్ ఇరిగేట్ ద ఫీల్డ్స్. ఏంటిది, కాలువలకు పోయే నీటిని నియంత్రించే తూము అన్నట్టు. అది అంటే అట్లా పోతుంది కదా, దానికి సంబంధించినటువంటివి. ఓకే, మనం ఇక్కడ ల్యాండ్ టైప్స్ చూద్దాం. అంటే ఎట్లా ఇచ్చారు వాళ్ళు దానాలకు, తర్వాత కింగ్స్ ఎట్లా ఇచ్చారు, వాటిని మనం ఏమని పిలుస్తారనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే వెలన్ వగై అంటే ఏంటిది, ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ ప్రాపర్టీస్. అంటే బ్రాహ్మిన్ కాని వాళ్లకు యొక్క ప్రాపర్టీస్ ఏమంటామంటే వెలన్ వెగై. తర్వాత ల్యాండ్ గిఫ్టెడ్ టు బ్రాహ్మిన్స్ అంటే ఏంటిది, బ్రహ్మదేవాయ అని అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ పేరు అన్నట్టు. నెక్స్ట్ శాలాభోగ అంటే ఏంటిది, ల్యాండ్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఏ స్కూల్ అంటే స్కూల్కి పాఠశాలకు కేటాయించినటువంటి జాగా అన్నట్టు అది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకోటి చూద్దాం, దేవదాన అంటే ఏంటిది. తర్వాత తిరునామత్తుకని ఏంటిది అంటే టెంపుల్స్కి ఇచ్చేటువంటి, దేవ అనేటువంటిది, తిరు అనేటువంటిది, 2 గుర్తుపెట్టుకోండి, టెంపుల్స్కి అన్నట్టు. తర్వాత పల్లిచ్చదం అంటే ల్యాండ్ డొనేటెడ్ టు జైన ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది, మనకు జైన మతం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటివి అన్నట్టు. తర్వాత కావేరీ డెల్టా బ్రాహ్మిన్స్ సెటిల్మెంట్ అంటే కావేరీ డెల్టా ప్రాంతంలో బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు సెటిల్ అయ్యారు. తర్వాత అక్కడ సభలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. అసోసియేషన్ ఆఫ్ ట్రేడర్స్ అంటే ఏంటిది, నాగారామ్స్ అని వాళ్ళని అంటాము. వాళ్ళు సభ దాంట్లో కొంచెం అక్కడక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, వాటికి సంబంధించింది. తర్వాత ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ ఏంటిది, ఉత్తర మేయూర్ ఇన్ చింగెల్పూడ్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్లో ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది.
ఓకే, మనకు అది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు. దాంట్లో ఏమేమి ఉంటాయంటే కమిటీస్ ఉంటాయి, ఈ ఇరిగేషన్ కమిటీ, వాటర్ కమిటీ, ఇవన్నీ కూడా వివిధ కమిటీలలో ఆ సభను అనేది నిర్వహించడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెంబర్స్ ఆఫ్ సభ అంటే ఏంటిది, ల్యాండ్ ఓనర్స్ అయి ఉండాలి. తర్వాత ఆ ల్యాండ్ ఓనర్స్ అంటే పన్ను చెల్లించే భూమి అయి ఉండాలి. ఓన్ హోమ్స్ అంటే సొంత ఇల్లు ఉండాలి. 35 అండ్ 70 ఇయర్స్ ఏజ్ మధ్యనే ఉండాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ వేదాల మీద నాలెడ్జ్ అంటే జ్ఞానం అయి ఉండాలి. తర్వాత నిజాయితీ, తర్వాత అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. తర్వాత 3 ఇయర్స్ బ్యాక్ కెనాట్ మెంబర్ ఆఫ్ అదర్ కమిటీ, 3 సంవత్సరాల క్రితం వేరే కమిటీలలో ఇతను మెంబర్ అయ్యో ఉండకూడదు. ఇవన్నీ కూడా మనకు ఇంకొకటి ఏంటిది, పెరియ పురాణం అని ఉంది. పెరియ పురాణం తమిళనాడుకు సంబంధించింది. డిఎస్సి 2024లో అడిగినటువంటి క్వశ్చన్. పెరియ పురాణంలో ఏముంటుందంటే లీవ్స్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్. ఓకే, మనం ఇక్కడ మెంబర్స్ దేంట్లో ఉండాలి ఏంటిది అనేది ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరు చదువుకోండి. ఓకే అండి, మనకు ఈరోజు ఇది క్లాస్. మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు, అట్లాగే లైక్ చేస్తారని, మా యొక్క కష్టాన్ని గుర్తిస్తారని అనుకుంటున్నాము. ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. కింద నేను లింక్ ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.